నీ భక్తి అక్కడి నుంచి చెప్తున్నాడు చూడండి. మనం నమ్మిన భక్తి మనకేం పుట్టించాలో చెప్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నాడండి. భక్తి ఏం పుట్టించిద్దంట? ధైర్యం పుట్టించిద్దంట. ఏంటా ధైర్యం? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అన్నాడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడండి. భక్తి పుట్టించే ధైర్యం ఏంటి చెప్పండి? నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయం చేయకుండా ఉంటాడా? శక్తివంతుడనే కదా ఆయన నమ్ముకుంది. బాధలు వదిలిపెట్టడనే కదా ఆయన నమ్ముకుంది. కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా నేను తప్పు చేశాను క్షమించంటే నీ చెయ్యి పట్టుకొని లేపుతాడనే కదా ఆయన నమ్ముకుంది. మరి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? చిన్న బాధ రాగాలని నాకు దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా చేస్తాడని చెప్పి ఎందుకు వెనకెళ్ళిపోతున్నావు? ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? నీ భక్తి నీకేం పుట్టించట్లేదు? ధైర్యం పుట్టించట్లేదు. అంటే నువ్వు దేవుడిని ఏం చేయట్లేదు? నమ్మట్లేదని అర్థం. నీ దేవుడు నీకున్న బాధల్లో నుంచి, నీకున్న కష్టాల్లో నుంచి బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు కదా. నమ్మేవు కదా దేవుడిని. నీ దేవుడు నీకు బాధ వచ్చినప్పుడు చెయ్యగలడు అన్న ధైర్యం నీకు లేదా? చేస్తాడు కదండి. నిన్న నేడు ఆయన ఎలా ఉన్నాడు? ఏకరీతిగానే ఉన్నాడు కదండి. అక్కడ చేసిన ఆయన ఎక్కడెందుకు చేయడు? చేస్తాడు. ఆ ధైర్యం నీకు లేదా? నువ్వు దేని యందు భక్తి కలిగి ఉన్నావో, ఎవరిని నమ్ముకున్నావో ఆయన నమ్మిన ఆయన నీకు భక్తికి ధైర్యం నీకు లేదా అని ప్రశ్నిస్తున్నాడండి. మనకుందా ధైర్యం? నీ భక్తి నిన్ను రక్షించదా? నీ భక్తి నిన్ను ధైర్యం పుట్టించట్లేదా నీకు అన్నప్పుడు ధైర్యం పుట్టించదా చెప్పండి? పుట్టించిద్దండి. భక్తి ధైర్యం పుట్టించిద్దండి. మనకున్న బాధల్లో, మనకున్న కష్టాల్లో మనం నమ్మిన దేవుడు మనల్ని వదిలిపెట్టడు అన్న ధైర్యం మనకేముండాలి? ఉండాలి. అది ఒక్కటే కాదు, భూమి మీద 60 సంవత్సరాలు మాత్రమే కాదు, మరణించిన తర్వాత మనల్ని సమాధిలో నుంచి తిరిగి లేపుతాడు అన్న ధైర్యం కూడా మనకి ఉండాలి. ఎలాగో చెప్పమంటారా? ఈరోజు ప్రపంచం యేసు అంటే కొంతమంది యేసు గురించి చెప్తుంటే చెప్పొద్దని చెప్పి నినాదాలు పెట్టుకొని ఆపేస్తున్నారండి చాలామంది. కొంతమంది అయితే యేసు గురించి పాంప్లెట్లు రాసుకొని బైబిల్ అలా ఉంది ఇలా ఉందని చెప్పి ఇళ్ళెంపటి తిరిగల్లా చెప్తున్నారండి కరపత్రాల గురించి. అయితే ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారిని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ఎలాగో తెలుసా? మీరు డేట్ వేస్తారు చూసారా? ఏమని? ఈరోజు డేట్ ఎంత అండి? 20 21 20 28 9 8 2024 2024 అనేది ఎందుకు వేస్తారో తెలుసా? ఎవరు పుట్టి 2024 సంవత్సరాలు తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టి నేటికి 2024 సంవత్సరాలు. ఇది చదువుకున్నవాడు కానీ చదువుకోని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఒప్పుకునే నిజం. లేదు నేను నమ్మనని చెప్పి 2024 కాకుండా 2002 అనేసి ఇప్పుడు వెళ్ళి సంతకం పెట్టరా? ఇప్పుడు ఒక చెక్ మీద సైన్ పెట్టు, బ్యాంకులోకి వెళ్ళి డేట్ వేసి డిపాజిట్ చేయడానికి చూడు, ఏం కుదరదండి. 2024 అనే నెంబర్ పడాలంతే. ఎందుకు? ఎవరు పుట్టి 2024? యేసుక్రీస్తు వారు పుట్టి 2024 సంవత్సరాలు. కాబట్టి ప్రపంచం అంతా డేట్ వేస్తున్న ప్రతి ఒక్కరు ఎవరిని ఒప్పుకుంటున్నారు? యేసుని ఒప్పుకుంటున్నారు. ఈరోజు నువ్వు 4 కరపత్రికలు వేసుకొని తిరిగినంత మాత్రాన, ఆయన నమ్మొద్దని చెప్పినంత మాత్రాన ఆ ఘనత తగ్గిపోతుందా? లేదండి. అదొకటే కాదు, ఈరోజు ప్రపంచ చరిత్ర అంతా కూడా ఆయన మీదే ఆధారపడి ఉంది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం, క్రీస్తుకు ముందు చరిత్ర చెప్పాలన్నా, క్రీస్తుకు తర్వాత చరిత్ర చెప్పాలన్నా మధ్యవర్తి ఎవరు కాలానికి? యేసుక్రీస్తు వారండి. అంత గొప్ప ఆయనండి. అయితే మనకిచ్చే ధైర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చనిపోయి 3 రోజులు సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ రోజు ఆయన సమాధిని బద్దలు కొట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు. నువ్వు నమ్మితే నిన్ను కూడా లేపుతాడు. ఆ ధైర్యం నీ భక్తి నీకు పుట్టించాలి. నీ యథార్థమైన ప్రవక్తను నిన్ను చనిపోతే దేవుడు నన్ను మరలా లేపుతాడన్న ధైర్యం నీకు పుట్టించాలి. నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్న వేళ బాధ వచ్చినా, కష్టం వచ్చినా నా దేవుడు బాధల్లో, కష్టాల్లో నన్ను వదిలిపెట్టడు అన్న ధైర్యం నీకు నీ భక్తి పుట్టించాలి. అలా పుట్టించిన నాడు, ఆ ధైర్యం నీకు లేని నాడు నువ్వు చేస్తున్నది భక్తే కాదు. అదే చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. మరొక మంచి మాట